దేవుని మాటలు ప్రకటించినందుకు, దేవుడి పనిలో ఉన్నందుకు, దేవుని ఆలోచనలతో ఉన్నందుకు స్టెఫెను రాళ్ళతో కొట్టి చంపారండి. చంపని దేవుడికి ఆత్మను అప్పగించుకుంటున్నాడండి. ఎవరి ఆత్మను వాళ్ళు అప్పగించుకునే గొప్ప అవకాశం దేవుడు మనకిచ్చాడండి. ఎవరో మన ఆత్మను అప్పగించే అవకాశం లేదండి. పని చేసి పరలోకం చేరుకో. నీ చేతుల్లో ఉంది పరలోకం. ఎవరి చేతుల్లో పెట్టలేదు పరలోకం. ఎవరికి అప్పగించలేదు పరలోకపు అవకాశం. నీవు పని చేస్తే నీకు పరలోకం. నువ్వు దేవుని కోసం బ్రతకగలిగితే నీకు పరలోకం. 7:59 అపొస్తలుల కార్యం 7:59 ప్రభును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫెను కూడా పలికాడండి. స్టెఫెను పలుకుచుండగా వారు అతని రాళ్ళతో కొట్టి చంపారండి. చూసారా, ఆత్మను అప్పగించుకోవాలి. ఇలా పనులు చేసి ఆత్మలను అప్పగించుకోవాలి. ప్రియమైన దేవుని వారలారా, ఎవరు చేయగలుగుతున్నాం అండి? ఆత్మలను అప్పగించుకోవాలి. ఎప్పుడు మనకు మరణం అనేది, మృత్యు అనేది మనల్ని కబలిస్తుందో, ఏ క్షణాన మృత్యువు రాబోతుందో, ఏ టైంలో మృత్యు ఒడిలోనికి వెళ్ళిపోతామో మనకు తెలియదు. చేతం చూతం ఆలోచితం అన్న కాలాలు లేవు, అన్న అవకాశాలు లేవు. నాన్న దానియేలు తెరిచిపెట్టుకున్నాను అన్న ఆలోచన లేదు. చూశారా, ఎంతో వాయిదాలు వేస్తుంటాం. చూతంలే, చేతంలే, ఈ పలానా కార్యం చేద్దామా, చూద్దాం. ఈ విధంగా చేయగలుగుదామా, చేద్దాం. ఆలోచిద్దాం, చూద్దాం. మస్తు టైం ఉంది. ఇప్పుడే అవకాశం అవసరమా? అంత అవసరమా? అంత చేయవలసిన అవసరం ఉందా? అంత చేయవలసిన ఆలోచన ఉందా? ఎంత నిర్లక్ష్యం చూడండి, ఎంత నెగ్లిజెన్స్ చూడండి. దేవుని పనులంటే, మన పనులంటే అబ్బో ఆగమేఘల మీద ఆగవద్దు. మన పనులు అనుకున్న తడువే. రాత్రి ఆలోచిస్తుంటావు, ఎన్నో ఊహల్లో తేలిపోతుంటావు. ఓ రాత్రంతా నిద్ర పట్టదు, ఆ రాత్రంతా ఆలోచిస్తుంటావు. అది ఇలా చేయాల, ఇది అక్కడ, ఇది ఇక్కడ, అది అక్కడ. ఎన్నో ఆలోచనలు, ఎన్నో కదా, ఊహల్లో తేలిపోతుంటావు, ప్రణాళికలు అల్లుతుంటావు నిద్రలో. కానీ దేవుని కార్యక్రమాలు అంటే నిర్లక్ష్యం. ఎప్పుడు ఆగిపోతుందో తెలియదండి. మనకి ఎప్పుడు మృత్యువు మనల్ని కబలిస్తుందో మనకు తెలియదు.